आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। प्राइम मिनिस्टर खेल महोत्सव जुबली कॉन्स्टिट्यूंसी हैदराबाद सिकंदराबाद पार्लियामेंट के तहत एजी कॉलोनी प्लेग्राउंड में शानदार अंदाज में मुनक़िद किया गया। इस मेगा स्पोर्ट्स फेस्टिवल के दौरान क्रिकेट टूर्नामेंट का खास एहतमाम किया गया, जिसमें तकरीबन 160 टीम ने हिस्सा लिया। इस प्रोग्राम का मकसद जवानों को स्पोर्ट की तरफ राग़िब करना और सेहतमंद जिंदगी का पैगाम देना था। इस मौके पर बीजेपी के लीडर और कार्यकर्ता बड़ी तादाद में मौजूद रहे। प्रोग्राम में गंगा राजू बीजेपी वाइस प्रेसिडेंट हैदराबाद सेंट्रल, गणेश बीजेपी सोशल मीडिया इंचार्ज हैदराबाद सेंट्रल, दर्शनम नागेश्वर राव सीनियर लीडर, सुराज सुनीता वाइस प्रेसिडेंट महिला मोर्चा बीजेपी के साथ नंदा काशी, विजय कुमार, चंद्रा मोहन, नागामणि, अविनाश और चंटी यादव भी मौजूद रहे। प्रोग्राम पुरजोश माहौल में कामयाबी के साथ मुकम्मल हुआ। मज़ीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। జై శ్రీరామ్ అండి. నా పేరు సూర్య సునీత. నేను మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా నుండి మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ అని చెప్పేసి మాకు స్పోర్ట్స్ ఫెస్టివల్ అనేది చేయమని ఆదేశాలు పైనుండి వచ్చినాయండి. కిషన్ రెడ్డి గారు దీన్ని చాలా అంగరంగ వైభవంగా స్టార్ట్ చేశారు. 22కి ఇనాగ్రల్ ఫంక్షన్ కూడా జరిగింది ఎల్బీ స్టేడియంలో, అందరికీ తెలిసిందే. సో మొత్తం అన్ని అసెంబ్లీలు సికింద్రాబాద్ పార్లమెంట్ మొత్తము ఆడుతున్నారండి. ఇది అసెంబ్లీ వైజ్గా ఫస్ట్ స్టార్ట్ అయ్యింది. 22 నుండి స్టార్ట్ అయినవి. మాకు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నుండి 116 టీంలు ఆడుతున్నాయి. అండ్ అథ్లెటిక్స్ ఇంచుమించు 200లకు పైగానే ఉన్నారు. ఖోఖో టీమ్స్ మహిళలు అండ్ పురుషులు 2 లీగ్స్ కూడా జరిగినాయి. అండ్ ఇప్పుడు క్రికెట్ ఇది 2వ లెవెల్ అండి. ఫస్ట్ లెవెల్ అయిపోయింది, 2వ లెవెల్ నడుస్తుంది. ఇది 3rd లెవెల్ అయిపోయిన తర్వాత ఫైనల్స్ అనేది మాకు ఎల్బీ స్టేడియమా జింకానా గ్రౌండ్స్లోన అరేంజ్ చేస్తారు. మేము యాక్చువల్గా February 3rd అనుకున్నాము, కానీ మేబీ ఇవన్నీ ఇంకా ఉన్నాయి పెండింగ్, కాబట్టి అన్నీ ఒక 1 day or 2 days ఎక్స్టెండ్ అయ్యేటట్టుంది. నో ప్రాబ్లం. కానీ చాలా అందరూ అసలు జాబ్స్ వదులుకొని వచ్చి మరీ ఆడుతుంటే చాలా సందడిగా ఉంది. అసలు ఇదొక పండగ వాతావరణం లాగా క్రియేట్ అయింది. థ్యాంక్ యూ ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీజీకి. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇలాంటిది చేసి అందరినీ మళ్ళీ యునైటెడ్, ఇప్పుడు ఏరియా నుండి డివిజన్ల వారీగా బస్తీల వారీగా వచ్చి ఆడుతున్నారండి. అసలు ఒకరి ముఖం ఒకరు చూసుకొని పరిస్థితి పొద్దున్న లేదు. ప్రారంభం చేసినాము. అన్నీ కూడా అంటే ఎట్లా మ్యాచ్లు అవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఆడిపించుకుంటూ ఈరోజు సెకండ్ సెమీఫైనల్ అనమాట. సెమీఫైనల్ అయితే ఇవి జరిగిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ వారీగా అసెంబ్లీ టు అసెంబ్లీ పోటీలు ఉంటాయి. ఆ తర్వాత వచ్చినాక మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్ మొత్తాన్ని కలిపేసి ఫైనల్ మ్యాచెస్ ఉంటాయి. అది దాంట్లో భాగంగా అయితే కిషన్ రెడ్డి గారు ఈ మ్యాచ్ ప్రారంభం చేశారు. దీంట్లో ఈ అసెంబ్లీకి వచ్చినప్పుడు లంకాల దీపక్ రెడ్డి గారు, మిగతా మా కార్యకర్తలు అందరూ కూడా, బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ ఖేల్ మహోత్సవాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఉన్నారు. దీంట్లో ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు కూడా అందరు కార్యకర్తలు ఉండి అందరినీ కూడా ఏదైతే వివిధ మ్యాచ్లతోటి పోటీలు నిర్వహించి దాన్ని గ్రాండ్ సక్సెస్ చేస్తూ ఉన్నారు. ఈ టోర్నమెంట్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది? టోర్నమెంట్ 22వ తారీఖు రోజు అఫీషియల్గా ప్రారంభమైంది మొత్తము. ఎప్పుడైతే ఆడిపించడము, ఏదైతే అసెంబ్లీ వారీగా ఆడిపించడము 23వ తారీఖు నుండి ప్రారంభం జరిగింది. ఆ రోజు నుండి కంటిన్యూ ఈ రోజు వరకు కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి? 116 టీంలు ఆడుతున్నాయి. 116లో ఎట్లయితే గెలిచిన తర్వాత ఓడిపోయిన దాన్ని ఎలిమినేట్ చేయడము అట్లా జరగకుండా లాస్ట్కి వచ్చేట సింగల్ ఇప్పుడు ఈరోజు 11 మ్యాచ్లు జరుగుతున్నవి. ఈ రోజు తర్వాత దాన్ని మళ్ళీ 6 కుదిస్తారు. ఆ తర్వాత ఒకటి ఏదైతే ఫైనల్ వస్తుందో దాన్ని తీసుకొచ్చేసి ఇంటర్ అసెంబ్లీగా ఆడతారు. ఆ తర్వాత మొత్తం పార్లమెంట్కి సంబంధించిన పార్లమెంట్లో ఆడతారు. టోర్నమెంట్లో ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా, లేకపోతే ఓపెన్ టు ఆల్ ఉందా? ఓపెన్ టు ఆల్, ఏజ్ లిమిట్ ఏం లేదు. ఫైనల్స్ ఎప్పుడు ఉన్నాయండి? ఫైనల్స్ అంటే ఒక్కసారి ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఒక వన్ డే గ్యాప్ ఇచ్చేసి ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు దాన్ని అంటే జిమ్ఖానా గ్రౌండ్లోన లాల్ బహదూర్ స్టేడియంలోనూ ఫైనల్స్ పెడతాం అక్కడ. ఓకే, థ్యాంక్ యూ.
ఫీల్డ్